ఒక దైవజనుడిని ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు తోడుకొని పోయాక ఆ ఎముకలను చూచాక దైవజనుడితో దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవంటే ఏం చెబుతాడు, ఎట్లా బ్రతుకుతాయి? సేవకుడు అన్నాడు, నీకే తెలుసునయ్యా అని. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఎముకలతో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు అన్నాడు. అవి కేవలం ఎండిపోయిన ఎముకలు విడిపోయిన ఎముకలు చల్లా చెదురుగా పడ్డవి. పుర్రె ఒక చోట ఉంది, కాలు ఎముక ఒక చోట ఉంది, చేతి ఎముక ఒక చోట ఉంది, చల్లా చెదురుగా పడి ఉన్నాయి. కేవలం ఎండిపోయాయి. అంటే ఏమాత్రం చెమ్మ లేదు, రూపం లేదు, దాని మీద కండ లేదు, అంతా భయంకరంగా ఉంది. ప్రవచించు అనగానే దైవజనుడు వెంటనే ఏం మాట్లాడకుండా దేవుని మాటకు లోబడిపోయి ఆ ఎముకలతో ప్రసంగం చేశాడు. ఆ ఎముకలు ప్రసంగాలు విన్నాయండి, గడగడగడగడమంటూ శబ్దం చేశాయి. ఏమిటా శబ్దం అంటే జనం లేరు, కానీ ఎముకలు ప్రసంగానికి టక 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 లేచి నిలబడ్డాయి. నెమ్మదిగా పుర్యం తల మీద పైన నిలబడింది. మిగతా ఎముకలన్నీ ఒకదానికొకటి అదుకుని అస్థిపంజరం అయిపోయింది. అంటే దేవుని వాక్కు విడుదల అయితే ఎండిపోయిన ఎముకలలో కూడా కదిలిక మొదలవుతుంది. నీవు చాలాసార్లు సంఘంలో ఉండి ఎన్నిసార్లు వాక్యమైనా నీకు కదిలిక రాకపోతే ఆ వాక్కు ఎముకలను కదిలించింది, నేను కదిలించిందా? ఆ ఎముకను బలకరించి ఎముక ఏమైంది నీకంటే సజీవుని వాక్కు వచ్చిందండి, ఎడాపెడా బ్రతికిన నా జీవితాలకు ఒక రూపం తెచ్చింది. మరి చెప్పగలుగుతుందిగా. తర్వాత మళ్ళీ ప్రవచించాడు, చర్మం వచ్చింది, మరలా ప్రవచించాడు. ఈసారి ప్రవచనం అవగానే వాటికి ఊపిరి వచ్చింది. విచిత్రం ఏంటి తెలుసా, ఎండిపోయిన లోయలో ఉన్న ఎముకలన్నీ ఎడాపెడా పడినవన్నీ ఈ రోజున మహాసైన్యమై నిలిచాను. జీవాధిపతి యొక్క జీవం అట సేవకుడి నోట్లో నుంచి మాటలు విడుదల కాగానే వాటిలోనికి ఏమొచ్చింది, జీవాత్మ వచ్చింది. వెళ్ళిన వెంటనే వాటిలో ఐక్యత రూపం కలిగింది, నిలబడ్డాయి, మహాసైన్యమై నిలిచిందట. ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవహించడం మొదలుపెట్టాలి. ఆయనలో ఉన్న జీవం నీలో కదిలిక తెచ్చిపెట్టాలి. ఆయనలో ఉన్న జీవం నీకు రూపం తెచ్చిపెట్టాలి. ఆయనలో ఉన్న జీవం నేను అనామకుడుగా కాదు, సైనికుడిగా నిలబెట్టగలగాలి. నీవెప్పుడు ధన్యుడివో తెలుసా? ఆయన జీవం నీలో స్రవించినప్పుడు, ఆ జీవం నిన్ను తాకినప్పుడు, ఆ జీవం నీతో మాట్లాడినప్పుడు, ఆ జీవం ఎండిపోయిన నీ స్థితిని మరలా పచ్చగా మార్చినప్పుడు. ఎన్ని సంవత్సరాల వాక్యమైనా మీ బ్రతుకుల్లో ఎండిపోయింది ఏదైనా దేవుని జీవం చేత బతికిందా? నా యేసు ఎవరో తెలుసా? సజీవుడు. ఆయన జీవంతో ఉన్నవాడు, జీవాన్ని పంపగలిగిన వాడు, జీవంతో నిన్ను నింపగలిగిన వాడు. ఎండిపోయిన అనుభవాల్లో ఎంతకాలం ఉన్నా ఆయన సజీవుడనే సంగతి నీకు తెలియదుగా. ఆయన జీవం నువ్వు తాకునగాక, ఆ జీవం నీవు అనుభవించుదువుగాక, ఆ జీవం నిన్ను నిలబెట్టునగాక, ఆ జీవానికి నీవు సాక్షివై ఉందువుగాక.